స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దాన్ని లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రతి దినము దేవునితో గడపాలని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలనంటే, ఎవడును అంటే చాలామంది ప్రజలు అంటారు, మాకు చాలా బంధువర్గం ఉందండి అని అంటారు. అలాగే చాలామంది మాకు చాలామంది స్నేహితులు ఉన్నారు అని అంటారు. అలాగే మా బంధువులు, మా అన్నలు, మా ఇరుగు పొరుగు వారు ఉన్నారు అని మనుషులను బట్టి, వారికి కలిగిన స్థితిని బట్టి, వారికి కలిగిన బంధువర్గాన్ని బట్టి అతిశయపడతా ఉంటారు. అయితే ఇక్కడ ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. దేవునికి స్తోత్రం. ఇంకొక చోట ఏమని రాయబడి ఉంటుందంటే, భూమి మీద కృప చూపుచు ఉన్న దేవుని బట్టి మనం అతిశయించాలని దేవుని వాగ్దానం తెలియజేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ మాటను బట్టి నేర్చుకోవలసింది, ఒకవేళ ఎవరైనా సరే నీకు కలిగిన వాటిని బట్టి అతిశయపడుతున్నావేమో, నీకు కలిగిన బిడలను బట్టి లేదా బంధువులను బట్టి, స్నేహితులను బట్టి ఒకవేళ అతిశయపడుతున్నావేమో, దేవుని దృష్టిలో అది తప్పు. గనక ప్రతి ఒక్కరూను ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని, దేవుని యందు భూమి మీద కృప చూపుచున్న దేవుడైన యెహోవాను బట్టి మనం ఏం చేయాలంటే అతిశయపడేవాడిగా ఉండాలి. గనుక ఎందుకంటే ఈ లోకంలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నా ప్రభు అనగా యేసయ్యను కలిగి ఉంటే, యేసయ్యను బట్టి నువ్వు అతిశయించగలిగితే నీవు ధన్యుడు, ధన్యురాలు. గనక ప్రతి ఒక్కరూను ఈ వాగ్దానాన్ని బట్టి మీరు గ్రహించుకునండి. దేవుణ్ణి బట్టి అతిశయించడానికి ప్రయత్నం చేయండి. కానీ నీకు కలిగిన స్థితిని బట్టి, బంధువులను బట్టి అతిశయించొద్దని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం కాబట్టి ఎవడును మనుషులను బట్టి, మనుషులు యందు అతిశయింపకూడదని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. అవును తండ్రి, నీ కృపకై నీకు స్తోత్రాలు. అవును ప్రభా, మమ్మల్ని ఒకవేళ మేము లోకాన్ని బట్టి, స్నేహితులు బట్టి, తల్లిదండ్రులు బట్టి, బంధువులు బట్టి, బిడల బట్టి, మాకు కలిగిన స్థితిని బట్టి అతిశయిస్తున్నామేమో తండ్రి. ప్రార్థనలు ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకున్నారు కనుకనే నాయన, మీరు ప్రేమిస్తున్నారు కనుకనే మేము తప్పిపోకుండా ఉన్నట్లు నాయన మమ్మల్ని సరిచేయడానికి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. మీకు వందనాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి ఈ వాగ్దానాన్ని ప్రభా నేను వారు అంగీకరించి తమ జీవితాలను మార్చుకుంటున్నారు. వారందరి జీవితాలు మంచి కార్యాలు మీరు చేయమని, అయా ప్రతి బిడ్డకి రక్షణ దయచేయమని, నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఎవరైనా రోగులుంటే మీరు స్వస్థపరచండి తండ్రి. నీకు వందనాలు. అలాగే ప్రభా యవనస్తులకు చక్కటి నేను సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలం లేని బిడ్డ గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే తండ్రి నేను ఎంతమందికి ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు అనుగ్రహించమని, ఉద్యోగాలు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. చేతి పనులు ప్రభా, పారిశుద్ధ్య కార్మికులు మొదలుకున్న తండ్రి, ఉన్నతమైన ఉద్యోగస్తుల వరకు ప్రభా, ప్రతి బిడ్డకి నీ కాపుదల, వారి వారి పనుల్లో నా తండ్రి వృద్ధిని పొందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు. ప్రతి బిడ్డని మీరు ప్రతి సేవకులను, సంఘాలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఈ దినం ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకొచ్చిన ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని తండ్రి సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తున్నా తండ్రి. స్తోత్రాలు. అలాగే ఈ దినం నీ బిడ్డలు చేయు ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకల్లో సమస్తములో మీరే తోడండి, మహిమ పొందమని, ఈ దినం యొక్క ఆశీర్వాదాలతో నీ బిడ్డలు నింపమని యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డ, ప్రభువు నీతో మాట్లాడి నిన్ను బలపరిచారు కనుక దేవుడు మనల్ని ప్రేమిస్తున్న వాగ్దానాలని మనం గుర్తు చేసుకుందాం.
మరి ఇది మన కోసమే అని ప్రతి ఒక్కరూ గ్రహించుకుని మన జీవితంలో మార్చుకోవాలని, మరి ఆధ్యాత్మికంగా బలపడాలని తెలియజేస్తూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.